హాయ్ స్టూడెంట్స్, డియర్ పేరెంట్స్. మనకు మెయిన్గా ఫిజిక్స్లో జేఈ మెయిన్స్ నీట్ సిలబస్ ఏముంటుందో అనేది దాని గురించి చర్చించబడుతుంది. ఇక్కడ మనకు సిలబస్ వచ్చేసి జేఈ మెయిన్స్ నీట్లో కామన్గా ఉంటుంది, కొన్ని చేంజెస్ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మెకానిక్స్ 1, 2, నెక్స్ట్ హీట్ వాట్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, దీని తర్వాత ఆప్టిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్. ఈ టాపిక్స్లో 5 పార్ట్స్లో మనకు మెయిన్గా మెకానిక్స్లో ఎక్కువ చాప్టర్స్ కవర్ అవుతుంది. అప్రాక్సిమేట్ 18 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో అవేంటో చెక్ చేయండి. ఫస్ట్ బేసిక్ మ్యాథమెటిక్స్లో ఇవన్నీ రావాలి. బేసిక్ మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, గ్రాఫ్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అదేవిధంగా యూనిట్స్, డైమెన్షన్స్, వెక్టార్స్, 1D మోషన్, 2D మోషన్, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, ఇంకా వస్తే లాస్ ఆఫ్ మోషన్, ఫ్రిక్షన్, వర్క్ ఎనర్జీ, పవర్, నెక్స్ట్ కొలీజన్స్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం, ఇంపల్స్, వర్టికల్ సర్క్యులర్ మోషన్, సెంటర్ ఆఫ్ మాస్, రొటేషనల్ డైనమిక్స్. ఇంకా వస్తే సిలబస్ గ్రావిటేషన్, ఆసిలేషన్స్, వేవ్స్ అండ్ సౌండ్, ఎలాస్టిసిటీ, ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇది మనకు మెకానిక్స్ 1, 2 పార్ట్ సిలబస్. ఇంకా ఉన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను. హీట్ పార్ట్ది నెక్స్ట్ మిగతావి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను, చూస్తుండండి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ. హలో స్టూడెంట్స్, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనకు సెకండ్ పార్ట్. హీట్ పార్ట్లో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి, మెయిన్స్ అండ్ నీట్ సిలబస్. ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. అంటే ఈ చాప్టర్స్లో ఫస్ట్ వన్ హీట్ అండ్ టెంపరేచర్, బేసిక్స్ నుంచి చదవాలి కంపల్సరీగా. రెండో విషయం థర్మల్ ఎక్స్పాన్షన్స్. ఇందులో లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, క్యూబికల్ ఎక్స్పాన్షన్ అని చెప్పేసి 3 టాపిక్స్ ఉంటాయి. ఇంకా బ్రీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ కెలోరీమీటర్ టాపిక్. నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మెయిన్స్ అండ్ నీట్కి. హీట్ ట్రాన్స్ఫర్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ యూజ్ చేసి చేస్తూ ఉంటాం. దీని తర్వాత థర్మోడైనమిక్స్ కూడా గుడ్ వెయిటేజ్ చాప్టర్. నెక్స్ట్ అదేవిధంగా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇవి మనకు హీట్ పార్ట్లో వచ్చే చాప్టర్స్. వీటి మీద కూడా ఫోకస్ చేయండి.